నిన్న పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులనేవి జరిగినాయి. వరుసగా 9 జిల్లాల్లో ఏకకాలంలో 145 మంది తీవ్రవాదులు చనిపోయారు. 33 మందిలో పాకిస్తాన్ ఆర్మీ మరియు కొంతమంది పబ్లిక్ చనిపోయారు. అయితే ఈ ఆత్మాహుతి దాడులు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? రీజన్స్ ఏంటి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. ఎందుకని ఈ గ్రూప్ తయారైంది? పాకిస్తాన్ చేసేటువంటి కార్యక్రమాలు బలూచిస్తాన్‌లో ఉండేటువంటి వాళ్ళకి నచ్చలేదు. అందుకని పాకిస్తాన్‌కి ఆ ప్రభుత్వానికి ఎగైనెస్ట్‌గా వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ పేరే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ సంస్థలో ఈ ఆత్మాహుతి దాడులను తయారు చేయడం మొదలెట్టారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆత్మాహుతి దాడులు చేసింది ఎవరో కాదు, ఆడవాళ్ళు. స్టన్నింగ్ అనమాట అందరికీ. ఇప్పుడు దాకా ఆత్మాహుతి దాడులు అంటే అబ్బాయిలు, పురుషులు వచ్చేవాళ్ళు, దాడులు చేసుకునేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు. కానీ ఈసారి ట్రెండ్ మారిపోయింది కంప్లీట్‌గా. ఆడోళ్ళు. అందులోనూ పేదవాళ్ళు కాదు, చదువు లేనటువంటి వాళ్ళు. ఎస్పెషల్లీ అగ్రకులాలకు చెందిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. వీళ్ళు ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో జాయిన్ అవ్వటం, ఆత్మాహుతి దాడులుగా తయారవ్వటం. వీళ్ళని ఆత్మాహుతికి ప్రిపేర్ అయినటువంటి టీంని ఏమంటారంటే ఫైడాయి అంటారు. ఈ ఫైడాయిలు నిన్న ఫిబ్రవరి 1వ తారీఖున పాకిస్తాన్‌లో 9 జిల్లాల్లో ఒకేసారి ఆత్మాహుతి దాడి చేసుకోవడం జరిగింది. అయితే అసలు ఆడవాళ్ళే ఎందుకు? ఎప్పుడు జనరల్‌గా మగవాళ్ళు ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడతారు. కానీ ఆడవాళ్ళే ఎందుకంటే ఈ BLA, ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఆడవాళ్ళనే టార్గెట్ చేసుకుంది. ఎందుకంటే ప్రపంచంలో మీడియా దృష్టిని ఆకర్షించాలి, ప్రపంచంలో మా డిమాండ్లన్నీ వినాలి అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చేస్తేనే దీనికి పవర్ అనేది పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆడవాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటి, సైనిక స్థావరాల దగ్గరికి వెళ్ళాలి. పాకిస్తాన్ సైనిక స్థావరాల దగ్గరికి ఈజీగా వెళ్ళాలంటే ఆడవాళ్ళకి తనిఖీలనేవి చాలా తక్కువగా ఉంటాయి, అనుమానం ఉండదు. అందుకని వీళ్ళని టార్గెట్ చేసుకొని ఎస్పెషల్లీ ఆడవాళ్ళనే దింపారు రంగంలోకి. అయితే వీళ్ళు దాడి చేయడానికి గల కారణం ఏంటి? దాడి చేయడానికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్ చైనాతో చేతులు కలపడమే వీళ్ళ మెయిన్ ప్రాబ్లం. ఈ పాకిస్తాన్ చైనా ఆర్థిక కారిడార్ ఏదైతే ఉందో దానివల్ల ఈ బెలూచిస్తాన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి లోకల్‌గా ఆ రిసోర్సెస్‌ని వాడుకోవడానికి ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళ ఉనికి తగ్గిపోతుంది. సో ఈ కారణం చేత ఈ BLA, ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదురుదాడికి దిగింది. ఇది వాళ్ళ డిమాండ్ అనమాట. అక్కడ పాకిస్తాన్ చైనా కారిడార్ అనేది ఉండకూడదు. చైనా టీం మా దగ్గరికి రాకూడదు. పాకిస్తాన్ ఆర్మీ మమ్మల్ని తక్కువ చేసి చూస్తుంది అనేది వీళ్ళ డిమాండ్లు. సో మరి వీళ్ళ డిమాండ్ల మీద మరి అంతర్జాతీయంగా మరి అమెరికా గానీ, మన భారతదేశం గానీ, మరి ఇతర దేశాలు గానీ ఏమైనా స్పందిస్తాయా లేదా అనేది మనం చూడాలి. మరి ఈ విషయం మీకు తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి.